ఈరోజు డేట్ వచ్చి 23. సో గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి అయితే వచ్చాం. సో ఈరోజు సండే అంట. సో డాక్టర్ గారు అయితే 23 అని ఇచ్చి డేటు ఎంఆర్ఐ స్కానింగ్ అయితే రాశారు. నాకైతే తెలియదు. యాక్చువల్గా మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోవాలని చెప్పి అలా చేశాడు. కానీ అయితే ఈరోజు హాలిడే వల్ల ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్స్ అయితే నాకు ఫస్ట్ టైం వింటున్నా. ప్రైవేట్ అయితే సండే కూడా ఉంటాయి, కానీ గవర్నమెంట్ సండే హాలిడే అంటున్నారు. నాకు ఎప్పుడూ అర్థం కాదు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేస్తారో అయితే మనకు తెలియదు. సో లోపల తిరిగి ఇప్పుడు ప్రజెంట్ ఇదిగో కలెక్టరేట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదైనా సరదాగా అయితే వచ్చాను. మా ఫ్రెండ్ ఏమో ఇది వెయిట్ చేస్తున్నారు. సో అది మరి మన వ్యవస్థ మరి సండేస్ కూడా డాక్టర్స్కి హాలిడేస్ ఇస్తుంది అనుకుంటా. సో స్కానింగ్ అయితే 23 డేట్ ఇచ్చారు. ఇక్కడ మ్యాక్సిమం చూసుకోవచ్చు, పేపర్లు కూడా ఉన్నాయి నా దగ్గర అయితే. సో 23 అయితే ఇచ్చారు. మరి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. మరి అదే అర్థం కావట్లేదు. సో ఏమన్నా లొకేషన్ కనిపిస్తే తీస్తూ ఉంటాను, చూద్దరు మీకు నచ్చితే. నా బ్యాక్ సైడ్ నా ఫ్రంట్ మొత్తం పోలీస్ హెడ్ క్వార్టర్స్ అవన్నీ సంబంధించినవి అయితే ఉంటాయి. సో ఏలూరు వచ్చిన వాళ్ళకి కలెక్టరేట్ తెలియదు కదా, ఎగ్జాక్ట్గా ఇది కలెక్టరేట్ అయితే ఓల్డ్ భవనం కదా. సో ఇది కలెక్టరేట్ అయితే మొన్న వచ్చినప్పుడు మామూలుగా చూపించాను, నార్మల్గా అయితే చూపించాను. సో మీకు బోర్డు కనిపిస్తుందా కలెక్టరేట్ అని. సో ఇది కలెక్టరేట్ అయితే ఏలూరు కలెక్టరేట్. ఇది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ కలెక్టరేట్ రెండు ఇది ఇక్కడే ఉంటాయి. సో ఓల్డెస్ట్ బిల్డింగ్ ఇది. కలెక్టర్ గారు ఉండేది ఇక్కడే. మీ వినతలో ఏమైనా మీకు ప్రజా సమస్యలు ఉంటే ఇది ఎక్కడికి వచ్చి ఇవ్వాలి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అన్నీరు స్టేడియం అయితే ఇది. ఈవినింగ్ ఏదో పార్టీ ఉన్నట్టుంది. ఇంగ్లీష్ అది ఇండోర్ స్టేడియం మొత్తం అది. సో ఇది మనకి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు. సో మొన్న వెళ్ళినప్పుడు అయితే ఇది చూపించలేదు కదా. ఇది మెయిన్ మన ఎంట్రన్స్ బస్ స్టాండ్ రైట్ సైడ్, ఆల్మోస్ట్ తెలుసు కదా. ఇది మెయిన్ రోడ్డు. ఇటు నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే తీసుకోవాలి. ఇది ఐ లవ్ యూ ఏలూరు. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకొచ్చి మొత్తం గవర్నమెంట్ అఫీషియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అటు సైడ్ ఉంటాయి. సో రైట్ సైడ్ వచ్చేసి వ్యాపారస్తులు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి గవర్నమెంట్ అది. ఇక్కడ అమ్మవారు బుక్స్, ఇక్కడ కూడా ఉన్నారు బుక్స్. సో ఎప్పుడైనా ఏలూరు పోలీసులు ఆపితే ఇది ఇక్కడ ఆపుతారు. ఈ సెంటర్ కాడ నుంచి మీకు ఆల్మోస్ట్ తెలుసు కదా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ స్ట్రైట్ రోడ్ తీసుకొని మనం రైట్ తీసుకోవాలి. డివైడర్ ఉండటం వల్ల ఇదైనా ఆయన అడిగింటేసారు అనుకో. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి రైట్ సైడ్ ఏమో సెయింట్ తెరేసా కాలేజ్, మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్. డ్రైవింగ్ ఏంట్రా ఒకటి మీదకి వచ్చే అన్నాడు. సో ఆదివారం సెలవు అన్నారు, ఏదో లాస్ట్ హోప్ ఉంటుందేమో అని. సో ఇది సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి ఏలూరు. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కార్ పార్కింగ్, బైక్స్ పార్కింగ్. ఇది మళ్ళీ ఉండదేమో నాకు తెలిసి. ఇదంతా ఏలూరు హాస్పిటల్ గవర్నమెంట్. ఇది అందరూ ప్రైవేట్కి వెళ్తారు, ఈ గవర్నమెంట్కి అయితే వస్తే మీకు ఎటువంటి ఫీజు అయితే ఉండదు. సో మా స్కాన్ ఫైనల్గా ఇది నా బ్యాక్ సైడ్ ఉన్నది హాస్పిటల్ అయితే. సో ఈరోజు అయితే హాలిడే అంట, మ్యాక్సిమం అయితే లేదు. సో కొంతమంది పేషెంట్లు అయితే ఉన్నారు, కానీ మరి ఎందుకు హాలిడే ఏమో అర్థం కాదు.
ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మరి ఎలా ఉంటుందో అయితే మనకు తెలియదు. సో రేపు అయితే రమ్మన్నారు. రేపు మ్యాక్సిమం రేపే అన్నారు. ఇంకా చూద్దాం. సో సెక్యూరిటీని అయితే అడిగాం. ఆల్మోస్ట్ సండే అయితే ఎమర్జెన్సీ కేర్ అయితే చూసుకుంటారంట, కానీ నార్మల్ అయితే 12 గంటలకి ఒకసారి డ్యూటీకి మారుతారంట. సో సెక్యూరిటీ వెళ్ళిపోతా. సెక్యూరిటీ అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఆల్మోస్ట్ అన్నీ. ఇంకా ఏముంది, ఏమీ లేదు. ఇంకా రేపు మార్నింగే రావాలి అలాగే. ఏలూరు రైల్వే స్టేషన్ అయితే ఇది. పార్కింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైల్వే స్టేషన్ చిన్నగా ఉంటుంది, అంత పెద్ద స్టేషన్ కూడా కాదు. 3-4 ప్లాట్ఫారంలు ఉంటాయి అంతే. ఈస్ట్ టెర్మినల్ ఇది అయితే. మనకట్టు మెయిన్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ అయితే ఇది. ఎక్కువ ఈ లెఫ్ట్ సైడ్ ఆగే గూడ్స్ ట్రైన్లు ఆగుతాయి. ఏయోటి సరికి ఎక్కిస్తూనే ఉంటారు. మరి ఇక్కడ నుంచి కొట్టుకెళ్ళిపోతారో లేకపోతే పక్క రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తారో తెలియదు. మొత్తం గూడ్స్ ట్రైన్లో ఉంటాయి అయితే. ఈ మొక్క అయితే రోడ్డు చెప్పుకోవసరలా, ఎప్పటికప్పుడు ఆ ప్యాచ్ వర్క్ తప్పించి మెయిన్ ఇలా వేసారు అన్నది అయితే ఎప్పటికీ ఉండదు. సో చూసుకోవచ్చు ఈ కూతురు మెయిన్ ఇదే ఎంట్రన్స్ రోడ్డే మనకి కొంచెం వరస్ట్గా ఉంటుంది. అంటే ప్యాచ్ వర్కులు తప్పించి మెయిన్ అయితే ఉండదు. కానీ యాక్సిడెంట్లు అయితే చాలా అవుతాయి. ఎక్కడంటే పాయింట్ ఇదిగా, ఈ పాయింట్లో ఎక్కువ అవుతాయి. ఎవడో కూడా దూరేస్తూ ఉంటాడు, చూసుకోవచ్చు. అది కారు వచ్చేయడం, అది వెహికల్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి. మెయిన్ ఇక్కడ ఒకటి జరిగితే ఇంకా కొంచెం సన్నంగా రోడ్ ఒకటి ఉంటుంది, పక్కగా అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి రోడ్ అయితే. ఈ ప్యాచ్ వర్క్ ఇది అంతా హాఫ్ ఎక్కువ